బాబు నేను పడద్దనాలంటే అప్పుడు గర్భంలో పడ్డాడు. నాభి మహారాజు గారి యొక్క వైభవాన్ని స్వామి కాస్త ఆయన పుత్రుడుగా వచ్చాడు కదా, ఈ నాభి మహారాజు గారి యొక్క భార్య అంటే వాళ్ళ పేర్లు స్మరించుకుంటూ అంత పతివ్రత కదిలేరు భూమి మీద. మేరుదేవి ఆవిడ పేరు. నాభి మహారాజు గారి యొక్క భార్య పేరు మేరుదేవి. ఆవిడ సహాయంతో కొన్ని వందల వేల యజ్ఞాల మహానుభావుడు చేశాడు మేరుదేవి. ఆయన గారి కాస్త 100 మంది పుత్రుడు ముందుకొస్తాం. ఆ 100 మంది పుత్రుల్లో మొదటివాడు కాదు. ఆయన గారికి చాలా మంది పుత్రులు, అందులో వృషభదేవుడు ప్రధానమైన వాడు. ఆ వృషభదేవుడు మహావిష్ణువు యొక్క అంశగా పుట్టినవాడు. ఆయన గారి యొక్క భార్య జయంతి. ఇంకా ఆ వృషభదేవుడు తండ్రి తర్వాత రాజ్యాన్ని పరిపాలించినవాడు. ఆయన నాభి మహారాజు గారి యొక్క అధీనంలో ఈ భూమండలం ఉన్నంతకాలం దీన్ని అజనాభ ఖండము అనేవారు భారతదేశం. ఇప్పుడు భారతదేశం ఏదైతే దీని వేదంలో పేరు అజనాభ ఖండము. నాభి మహారాజ్యత పాలింపబడింది కాబట్టి నాభము. రెండోది ఈయన గారు కూడా నిరంతరం విష్ణువు కూడా ఉండేవాడు. అజుడంటే విష్ణువు చేత విశేషంగా అనుగ్రహింపబడినటువంటి నాభిని రాజుగా కలిగింది కాబట్టి అజనాభము. అజుడంటే విష్ణువు. అజుడైనటువంటి విష్ణువు అంటే అజుడు చేత విశేషంగా అనుగ్రహింపబడినటువంటి నాభి మహారాజు గారు చేత పరిపాలింపబడిన ఖండం కనుక అజనాభ ఖండము. అయితే ఈయన గారి పేరుని ఈయన పుట్టిన మనవడు హైజాక్ చేస్తాడు. ఈయన మించి పరిపాలించాడు కాబట్టి భరతుడు. కాబట్టి ఆ పేరు చేస్తున్నాడు. భరతుడి చేత పరిపాలింపబడింది కాబట్టి భారతుడు. భారత అంటే వెలుగు నష్టం. భారతదేశంలో గొప్పతనం జ్ఞానం. ఏముంది ఏమి లేదు పక్కన పెట్టండి, జ్ఞానం. మనిషికి వాడు కోరుకుంటున్న నిత్య తృప్తిని అందించగలిగే జ్ఞానం ఎక్కడే ఉంది. ఎవరైనా ఇక్కడ రావాల్సింది లేదు. ఇప్పుడున్న వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అద్వైత జ్ఞానాన్ని చెప్పగలిగే అర్హత శక్తి లేదు. పర్మిషన్ అనండి, లేదు ఒక లైసెన్స్ అనండి, ఇంకోటి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. పేటెంట్ అంటే హక్కులు కదా. ఈ దేశం యొక్క వైభవం. సో ఇక్కడ ఉన్నదంతా కూడా జ్ఞానములో రమించేవారు కాబట్టి భారత. అర్థమైంది కదా. సో ఈ భరతుడు ఇంకా వృషభదేవుడు చాలా గొప్పగా పరిపాలించాడు. ఇంకా ఆయన కాస్త అంటే ఆ రోజుల్లో ఇళ్లలో కూర్చునేవారు కాదు, వెళ్ళిపోతున్నారు. గుమ్మం దాటి వెళ్ళిపోతూ మొత్తం ఎంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి అద్భుతమైన ఉపదేశం చేశాడు. అంటే ఈ సంపదలు ఉన్నాయని చెప్పి ఆయన జరగవాట్లు వద్దు, జాగ్రత్తగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఇది శాశ్వతం కాదు అని చెప్పి వాడికి ఏం చెప్పాడంటే, వ్యక్తులు ఈ మృత్యురూప సంసారంలో చిక్కుకుని దుఃఖ సాగరంలో ఇలా గిలగిలాడుతున్నప్పుడు జ్ఞానోపదేశం ద్వారా వారిని అందులోంచి ఉద్ధరించడానికి ప్రయత్నించని గురువే కాదని చెప్పాడు. గురువు అంటే దేనికంటే ఇందులో పడికొట్టుకుంటున్నారే, ఈ పడికొట్టుకుంటున్న వాళ్ళు బయటకు లాగడానికి అవసరమైన ఉపదేశం చేసిన వాడు గురువు కానీ, లేదంటే వాడు వేషధారి. ఇంకా రెండోది, అలాంటి ఉపదేశం చేయని తండ్రే కాదు, తల్లే కాదు, స్వజనులే కాదు, పతే కాదు, దైవమే కాదు. అంటే జ్ఞానానికి వృషభదేవుడు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పడం. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కాస్త జ్ఞాన ప్రచోదనం కలిగించే మాటలు కాస్త చెప్పండి. మీరు ధర్మంగా బతకండి, వాళ్ళ ధర్మంగా బతకనివ్వండి అని. అంతేగాని మీ రాగద్వేషాలు వాళ్ళని బలి చేసుకోవచ్చు, వాళ్ళ రాగద్వేషాలు మీరు బలవచ్చు. రెండు రకాలు. వాళ్ళ 1000 రాగద్వేషాలు ఉంటాయి. ఇళ్లలో ఉండి సేవం చేయకుంటారు, మీ బదులు నేను అయిపోయింది. ఈ దేహం తర్వాత ఎవడో అటువంటిప్పుడు నీ క్షేమం కదా, నువ్వు చూసుకోవాలి కదా. అందులో పతే కాదు, భార్య కాదు, దైవమే కాదు. ఏది సంసార సాగరాలను ఉద్ధరించడానికి పనికిరాని దైవం వరకాడు వాడండి. వాడు దైవం అంటే ఉద్ధరించాలి సంసార సాగరం. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం అంటే అలా రుద్రపించారు. నువ్వు దేవుడే కానీ నీ దుఃఖాన్ని తప్పించలేదా అంటే వెళ్ళి రానాయన అని చెప్పదు కదా. అందువల్ల అంత గట్టిగా చెప్పాడు. గురువు, తల్లి, తండ్రి, భార్య, ప్రజలు అంటే నాకు సంబంధించిన వాడు. ఒకరి యొక్క ఆధ్యాత్మిక క్షేమాన్ని మనం చూసుకోవాలి. గృహప్రవేశం పిలవగానే బయలుదేరిపోవడం ఇలానే ఉంది కరెక్టే. బావా ఏంటి తపస్సు ఏం చేస్తున్నావా, ఏంటి ఎలా జరుగుతుంది, ఈ మాటలు మాట్లాడేవాడు పూర్వం. సంధ్యావందనం బాగా చేస్తున్నావా, ఏంటి రామాయణం పారాయణ కానీ ఇప్పుడు రామాయణం పారాయణ చేస్తుంటాడు కదా, ఇది జరుగుతుందా, ఏమైనా కార్యక్రమాలు బాగా జరుగుతుంది, నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి మాట్లాడుకున్నారు. బాగుంది ఎంత బావా అని వీడు అడుగుతాడు. ఇవాళ ఈ దరిద్రుడు ఇవాళ అడిగింది, నువ్వెంతాచో నేను ఎంతాచో. వీళ్ళు ప్రజనుడు కాదు, రాక్షసుమా. ఏం చెప్పలేదు వృషభదేవుడు అంటే విష్ణువు యొక్క అవతారం.
28 అవతారాలు ఒక అవతారం. సరేనా? ఇంకా పతే కాదు, ఆవిడే కాదని అర్థం. అంటే ఇద్దరు కూడా ఒకరి యొక్క ఆధ్యాత్మిక క్షేమానికి మరొకరు దారి తీసుకోవాలి. అంటే సహధర్మచారిణి అని చెప్తారు. ఇద్దరు కలిపి ధర్మాన్ని ప్రొడ్యూస్ చేయాలి. అదే వాళ్ళిద్దరిని కూడా రక్షిస్తుంది కదా. అందుకే ధర్మ సంతానము అంటే, ధర్మ సంతానం అంటే వాడు ధర్మాన్ని ధర్మబద్ధంగా జీవించిన కారణం చేత పుట్టిన సంతానమే క్షేమంకరం కుటుంబాన్ని. ఇష్టం వచ్చినగా ప్రవర్తించిన తర్వాత పుట్టినటువంటి వాడు ఉన్నారే వాడు దుర్మార్గులు అని వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల వాడు దైవం కాదు, వీడు కాదని చెప్పి మహానుభావుడు కాదు చాలా గట్టిగా ఉపదేశం చేసి అరవబడిపోయాడు. ఇంకెక్కడే ఉంటే వీడు పడి తినేస్తాడు. అప్పుడు భరతుని కూర్చోబెట్టాడు. ఆ భరతుడి గారి దగ్గరికి వస్తే భరతుడి యొక్క భార్య పంచజని అంటే విశ్వరూపుడు కూతురు. మొత్తం మీద ఆ భార్య యొక్క సహాయంతో అనేకానేక యజ్ఞాలు. ఎందుకంటే భగవానుడి యొక్క అనుగ్రహం ఈ భూమి మీదకి రావాలంటే యజ్ఞమే. ఆ రోజుల్లో వాడికి ఆ రహస్యం తెలుసు. అందువల్ల ఉన్న ధనాన్ని అంతటిని కూడా చాలా మటుకు వెచ్చించి ప్రజలకు కూడా యజ్ఞయాగాలు అనగానే గౌరవం ఉండేది. వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండేది. అందరినీ కలిపి చేసేవారు యజ్ఞయాగాలు. రాముడి కాలం అయితే కొన్ని వేల యజ్ఞాలు. దశరథ మహారాజా రాముడు పుట్టక ముందు కొన్ని వేల యజ్ఞాలు చేశాడు. రామాయణం చూసి తెలుస్తుంది. రామాయణం కంటే కూడా కాళిదాసు రాసినటువంటి రఘువంశ కార్యంలో రాముడి యొక్క పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు విడివాడలేమైతే వీడు 2 బిల్డింగ్లు కడితే 4 బిల్డింగ్లు కడుతున్నాడో అలా పోలిక. ఆ రోజుల్లో వాడు 1000 యజ్ఞాలు చేస్తే 2000 యజ్ఞాలు చేయించేవాడు తర్వాత వచ్చినవాడు. అంటే ఒక్కొక్క వంశాన్ని పేరు నిలబెట్టిన వాళ్ళే పుట్టారు. కానీ సరే ఒక ఆయన అయితే మొత్తం ఆ మీద నుంచి గంగనే కింద దింపినవాడు. సామాన్యుడా ఏమన్నా భగీరథుడు రాముడి వంశం వాడు కదా. ఇలాంటి పూర్వీకులు, ఇలాంటి మహాత్ములు వెళ్ళారు. రఘువు ఇలాంటి వాళ్ళు, ఇక్ష్వాకులు, వీళ్ళందరూ రాముడు వంశం వాడు. అందుకే వాళ్ళతో పోలిస్తే రాముడు తక్కువ అనిపిస్తుంది. అంత గొప్పవాడు కాబట్టి గొప్పవాళ్ళ మధ్యలో రాముడు కాస్త కిందకి దిగొచ్చాడు. రాముడు సామాన్యుడేం కాదు, సరైన వంశంలో సెలెక్ట్ చేస్తుంది. ఆయనకి అవకాశం ఉంది కాబట్టి మనకు అవకాశం లేదు. మొత్తం మీద ఈయన గారు యజ్ఞాలు ఆచరిస్తున్నాడు. మొత్తం మీద ఆ యజ్ఞాల యొక్క ఫలాలను కూడా వాసుదేవుడు సమర్పిస్తున్నాడు. దాంతో వాసుదేవుడు అనుగ్రహం వల్ల ఈయన చిత్తం శుద్ధిపడిపోతుంది. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం కూడా ఓ పక్క ప్రజాపాలన, ఓ పక్క యజ్ఞ నిర్వహణ. ఈ రెండు ఆ యజ్ఞాలు కూడా ఏవో కోరికలతో కాకుండా, అంటే ఏదో స్వర్గలోకాన్ని పొందాలి ఇలాంటి కోరికలతో కాకుండా వాసుదేవుడి అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి కేవల ఉద్దేశంతో ప్రజలకి క్షేమం కలగాలి. అంటే మూడోది లేదు ఇంకా. అందువల్ల ఆ యజ్ఞకర్త అయినటువంటి భగవానుడిని ఒక విశేషంగా భగవద్ అర్పణ బుద్ధితో ఆచరిస్తున్న కారణం చేత యజ్ఞాలు ఆయనలో రాగద్వేషాది దోషాలు కాస్త ఆ రోజు బయటకు వెళ్ళిపోతే మనసు చక్కటి అద్దలా తయారయ్యారు. గమనించి రాగద్వేషాది దోషాలు కాస్త ప్రఖ్యాలకు లేపి భరతుడిలోనే అంటే జ్ఞానానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందాక చెప్పింది అదే, ఎవడిని ఏ స్థాయిలో ఉన్నవాడని సరే ప్రకృతి పడగొడుతుంది అని చెప్పడం కోసం ఈ ఉపాఖ్యానం. ఏమిటో భాగవతంలో వచ్చిన గోళ గజేంద్ర మోక్షను డామినేట్ చేస్తుంది. సరే కృష్ణ పరమాత్మలు ఎలా డామినేట్ చేస్తే భాగవతం చాలా మంది జడభరతులని తెలియదు. ఎందుకంటే భాగవతంగానే కేవలం కృష్ణుడు అనుకుంటాం. ఇంకొంచెం ముందుకెళ్తే గజేంద్ర మోక్షం, ఇంకొంతమంది ముందుకెళ్తే ప్రహ్లాదం, ఇంకా వరాహస్వామి ఇవన్నీ కూడా కప్పిడిపోయి ఈ 3 డామినేట్ చేస్తాయి. ఏనుగు మొసలి పట్టుకోవడం ఈ కాలంలో బయటకు వస్తుంది కదా. ఇంకా రెండోది కృష్ణ పరమాత్మ లేరు. ఒకటేనా ఈ ఉంది 5వ స్కంధంలో ఇది ఉంది. కానీ చాలా మంది ప్రచారంలోనే లేదు. చాలా మంది సభల్లో కూడా చాలా మంది భాగవత ప్రవచనాలు జరిగాయి. కానీ ఏవేవో ఎన్నుకుంటారు కానీ దీన్ని బయటికి తీరు. కానీ దీని ద్వారా చాలా ఆధ్యాత్మిక రహస్యాలు. 1 చక్రవర్తి భరతుడు, 2 లేడి భరతుడు, 3 జడభరతుడు, 3 నుంచి 3 రకాల రహస్యాలు మనం స్వీకరించాలి. అంటే ఆధ్యాత్మిక సాధన. ఈ దేహంలో ఉండగానే మోక్షం కావాలనుకుంటున్న వాళ్ళమైతే వాళ్ళు 3 ఉండాలి. అంటే ఆయన గారు మోక్షం కోసం పడినటువంటి తపన ఎక్కడ ఫెయిల్యూర్ ఎలా వచ్చింది, ఆ ఫెయిల్యూర్ వచ్చిన దాన్ని కాస్త ఆయన ఏ విధంగా గ్రహించాడు, ఆ తర్వాత ఎలా జాగ్రత్త పడ్డాడు, ఆ తర్వాత ఎలా నోరు కట్టుకుని ఎలా ఉన్నాడు, జనాలతో ఎలా మెలిగాడు, ఎలా జనాలు దూరంగా ఉన్నాడు, సంఘర్షణ లేకుండా ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఈ 3 జన్మల్లో, ఆ 3 జన్మల్లో ఆయన యొక్క ప్రగతి. 1 ఫెయిల్యూర్, 2 మళ్ళీ ఒకసారి పడినవాడు కాస్త మళ్ళీ పైకి లేచాడు, లేచి జీవన్ముక్తుడైపోయాడు. అది ఏ విధంగా జరిగింది, దాని ద్వారా మనం ఏం స్వీకరించాలి, చాలా హెచ్చరికలు ఉన్నాయి ఈ ఉపాఖ్యానంలో. అందుకు దీన్ని స్వీకరించడం జరిగింది. మొత్తం మీద భరతుడిలో రాగద్వేషాలు దోషాలు కాస్తాడు. భగవానుడి అనుగ్రహం వల్లే రాగద్వేషాల వేగం తగ్గాలి. చుట్టూ ఉన్నవాళ్ళు రాగద్వేషాలు పెంచేసేవాడి. రాగద్వేషాల పక్షుల మధ్య బతుకుతున్నాము, సందేహం. అందుకే ధైర్యంగా మాట చెప్పుకున్నాను నేను, పుట్టాక ఎవడో బాగుపడినప్పుడు
రాగద్వేషాలు శత్రువులని. ఈ ప్రపంచం ఏంటంటే ఒకటి రాగద్వేషాలని మరొకటి బలైపోవని చూసుకుంటుంది. అది ఒక మాట అంటుంటాం మనం, వాడు ఎంత మంచివాడు అని. మంచి అంటే వీడు రాగద్వేషాలకి వాడు జలాలు వేస్తే వాడు లోపం వేస్తుంటాడు. అంటే ఈయన గారు ఏం చేసినా వాడు ఏం అండు. నెంబర్ 1. రెండోది చాలా బాగున్నాయో అంటుంటాడు, అంటే మనం మంచి పడదు. వీడు దరిద్ర కొట్టి పనులు చేస్తున్నా ఏమనుకుంటుంటే నేనేదేముంది ఇదిగో మాట్లాడాలి కదా. అది ఒకటి రాగద్వేషాలు మనం బలైపోతున్నాం ఇళ్ళతో. సో ఎప్పుడైతే రాగద్వేషాలు ఎప్పుడైతే వచ్చాయో ధర్మం అధర్మం పక్కకు పోతుంది. ధర్మాధర్మాల విచక్షణ ఉంటే ముందుకెడుతుంది. ఇంకా రాగద్వేషాలు ఎప్పుడైతే అటాక్ చేసేయో ధర్మం అధర్మం పక్కకు పోతుంది. అంటే నేను అనుకున్నట్టుగా నడవాలి ప్రపంచం అని అందరూ అనుకుంటాం. అది గొప్ప మనసు ఒకటికే ఉంది అందరికీ కదా. సో నాకు మీరు అడ్డొస్తే మీకు మీరు బాబు, మీకు నేను అడ్డొస్తే నాకు బాబు. ఓడ ముందు కలిసి రవ్వు, ఓడ ముందు కలిసి నమ్ముకోవడం అంటే ఇవేగా సినిమాలు నేర్పే, మనగా నేను నేర్పే కదా. సో ఈ రాగద్వేషాలు శత్రువులు. భగవద్గీతలో రాగద్వేషాల గురించి పరమాత్మ మాట్లాడిన అధ్యాయం లేదు. మోక్షానికి ఎవరో అవరోధం కాదు మన రాగద్వేషాలు. ఇవి ఇందులో పెట్టుకుని ఎలా మోక్షం వచ్చేస్తుందని భ్రాంతి పడడం అదో భ్రమ. సరే, మొత్తం మీద ఈ మహానుభావుడు కాదు ఈయన హవిస్తుస్తుంటే సూర్యుడిలోంచి దేవతలందరూ వచ్చి స్వీకరించేవారు. ఎందుకంటే సూర్యుడి గేట్వే టు ఆల్ ద డిగ్నిటీ. దేవతలందరికీ ద్వారం వంటి వాడు సూర్యుడు. మనం ఇచ్చే హవిస్సులన్నీ కూడా సూర్యుడి ద్వారా వెళ్తాయి. అగ్ని సూర్యుడి ముఖత సూర్యుడి లోపల నుంచి వెళ్ళి అన్ని లోకాలకు వెళ్ళి ఎవరి ఆహుతులు అడుగుతారు. జరిగింది కదా. ఏదైనా ఈ పురాణం అనుభవం ఇలాంటి పెట్టండి, సైలెంట్లో పెట్టండి. గోల్ సైలెంట్లో రికార్డ్ అవుతుంది, ఇది బయటికి రాదు. అది ఈ విధంగా నిష్కామకర్మలు ఎప్పుడైతే ఆచరిస్తున్నాడో అంతఃకరణం కాస్త శుద్ధి పడిపోతుంది. ఇక సమస్త ప్రాణుల్లో అంతర్యామిగా అంతఃకరణ ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో సమస్త ప్రాణుల్లో అంతర్యామిగా విరాజిల్లుతున్న ఆ హరి యొక్క దివ్య స్వరూపం కాస్త ఆయన హృదయాన్ని అందుతుంది. ఇవన్నీ ఒక స్థితి తర్వాత ఒక స్థితి. అంతఃకరణ ఎప్పుడైతే పవిత్రం అవుతుందో అంతటా ఉన్న పరమాత్మను దర్శించడానికి అప్పుడు మనకు అర్హత ఏదో కాదు, రాగద్వేషాలు తొలగిన చిత్తము. ఈయన హవిస్సులు ఇస్తుంటే అవి ప్రత్యక్షంగా అగ్ని సూర్యమండలం నుంచి దేవతలందరికీ వెళ్ళి కూడా మిగతా వాడి విషయంలో జరుగుతుంది. కానీ ఈయన విషయంలోనూ దేవతలందరూ కూడా సూర్యముఖత పైకి వచ్చి స్వీకరించి వెళ్తున్నారు. అంత గొప్పవాడు మహానుభావుడు. కారణం విష్ణు అవతారమైనటువంటి ఋషభదేవుడికి పుత్రుడు. అంత గొప్పవాడు భరతుడు. మొత్తం మీద ఈయన గాథలో ఆ శ్రీహరి యొక్క స్వరూపం స్థిరపడుతోంది. స్వామి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీవత్స సింహం, కౌస్తుభమణి, అలాగే వనమాల, వెంకటేశ్వర గదా పద్మాలు, ఇవన్నీ కూడా ఆయనకి బుద్ధికి వాటి యొక్క స్పరిశ అందుతుంది. అంటే ఇది దగ్గర పడుతున్నాడు పరమాత్మ. ఇంకా నారదాది భక్తుల హృదయాల్లో కూడా చిత్రింపబడినటువంటి నిశ్చలమైన భావంతో ఆ స్వామి స్వరూపం అంటే నారదాది మహానుభావుల యొక్క ఉపదేశాల వల్ల కూడా ఈ మహాత్ముడికి వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల కూడా మహాత్ముడికి ఇంకా భగవంతుడే అడుగులు బాగా పడుతున్నాయి. నిరంతర భగవద్ధ్యానం కారణం చేత ఇల్లు భక్తి తాత్పర్యాలు కాస్త దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ ఒక రాజ్యపాలన చేస్తూ మరొక పక్క ఇవన్నీ ప్రస్తుతానికి ఇంట్లో ఉండి చేస్తున్నారు. ఇవన్నీ ఇలా వేలాది సంవత్సరాలు పరిపాలన చేశాడు భరతుడు. ప్రస్తుతానికి ఈయన పేరు చక్రవర్తి భరతుడు. చక్రవర్తిగా ఉన్న భరతుడు వేలాది సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత ఇంక అయిపోయింది, పరిపాలనా సమయం కాస్త ఇంకా ముగిసిపోతుంది అని వస్తున్న వృద్ధాప్యాన్ని గమనించింది. వృద్ధాప్యం వచ్చింది, రాబోతున్న వృద్ధాప్యాన్ని గమనించి వెంటనే వనాలకు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని ఇంకా వంశ పరంపరానుగతమైనటువంటి రాజ్య సంపదని యథాన్యాయంగా పెద్దలందరినీ కూర్చోబెట్టి ఎవరికి ఇవ్వాలి అనగానే వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు పద్ధతిగా చెప్పారు. దాంతో వాళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళు రాజుని వాళ్ళకి ఆస్తులు అవి ఇచ్చేసి పూర్తిగా ఈ మహానుభావుడు కాస్త చిత్రమది. ఇంత వైరాగ్యం అంటే ఎందుకంటే సంపదలతో మన దాన్ని విడిచి వెళ్ళడం సులభం కాదు. అందరూ బుద్ధుళ్ళు అయిపోతే ప్రపంచం. ఓసారి వెనక్కి చూస్తుంటాం అన్నది. అంటే ఏంటి ఇల్లు అనుకుంటున్నాను 4 రోజులు తిరుపతి వెళ్ళొస్తున్నామంటే ఇంటి వైపు వేయి చూపులు, ఇల్లు ఎవరు పట్టుకుపోతారు. నిజంగా ఇల్లు పట్టుకుపోవడం అంటే ఇప్పటిదాకా లేదు అని ఏమవుతుందో. కానీ ఎంత రాజప్రసాదం, సమస్త సంపదలను రాజప్రసాదాన్ని ఒక్కసారి అలవోకగా విడిచిపెట్టిపెట్టదు. వైరాగ్యం రావాలంటే ధర్మబద్ధమైన జీవితం ఉండాలి.
ధర్మబద్ధమైన జీవితం జీవించాడు కాబట్టి వైరాగ్యం స్థిరపడుతుంది. అధర్మపరుడు వైరాగ్యం మాటలు మాట్లాడినా పావుగంట సేపు కావాలని పడేస్తారు. అందుకే మన వాళ్ళు ఏ విధంగా వైరాగ్యం ఏర్పడుతుందో ఆ విధంగా జీవిత విధానాన్ని నేర్పారు మొదటి నుంచి. ధర్మబద్ధమైన జీవితం జీవిస్తే 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 60 దగ్గరకు వచ్చేసరికి సరైన వైరాగ్యం. ఇంకా ఆ సరైన వైరాగ్యం నిజమైన వైరాగ్యం వస్తుంది అనుకోండి, వాడు ధైర్యం ఉంటుంది లోపల. అటు ఇటున్న వైరాగ్యం కాడికి అధైర్యం పడేది, అభయం. అంటే భయం, మళ్ళీ వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు. మనకి అప్పుడు వైరాగ్యం వస్తుంది కానీ మళ్ళీ పిల్ల ఏముంటుంది, ఇంట్లో ఉండిపోదాం. మనకి పిల్ల కోప్పడకూడదు, కొడుకు కోప్పడకూడదు, అందరూ మెచ్చుకోవాలి, మనం ఒక్క వచ్చేయాలి. ఒక్క అడుగు ముందుకెళ్ళడం, దయతో క్షమించబడాలి కదా. ఎందుకంటే వీడికి వాడి భయపడితే వాడి మొహం పరమాత్మ చూడదు. మనకి మనవడు ఓట్లు వేయాలి, మనవాళ్ళు ఓట్లు వేయాలి. సరే ఇంకా ఇంట్లో ఆయన ఎలా ఓట్లు వేయాలి, ఎంతమంది ఓట్లు పడాలి, ఆయన గారు ఓటు వేసేయాలి. అమాయకుడా అది అమాయకుడేనా, అది సంగతి. అందువల్ల ఈయన ఒక్కసారి వెనక్కి చూడలేదు రాజప్రసాద్. ఎక్కడికి వెళ్ళాడు, ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు, కులహాశ్రమం. కులహాశ్రమం అంటే ప్రస్తుతం గండకీ నది, నేపాల్ ఆ ప్రాంతంలో ఉంది ఆశ్రమం. అక్కడికి వెళ్ళాడు. దాన్ని హరిహర క్షేత్రం అంటారు. గండకీ నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని తయారు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాడైనా, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి భక్తుల మీద భగవద్ అనుగ్రహం విశేషంగా ప్రసరిస్తుంది. అందుకే అంటే మన యొక్క సాధనకు అనుకూలంగా ఉండే స్థలాన్ని, కాలాన్ని కూడా మనం ఎన్నుకోవాలి. అన్ని స్థలాలు అనుకూలం కాస్తున్నా కొన్ని స్థలాలు అయితే భగవంతుని వెంటనే వెళ్తుంది చేసేది పెద్ద ప్రమాదం. ఎందుకంటే అన్ని స్థలాలే కావచ్చు, కానీ కొన్ని స్థలాల్లో మహాత్ములు సంచరించినటువంటి ప్రదేశాలు ఉంటాయి, వాళ్ళ యొక్క చిహ్నాలు ఉంటాయి, అవి మనకు బెనిఫిట్ అవుతాయి. అందువల్ల ఈ మహాత్ముడు చూసుకున్నాడు హరిహర క్షేత్రము, నదీ తీరం కనుక అక్కడికి వెళ్ళిపోయాడైనా కులహాశ్రమం. అక్కడ భక్తుల మీద స్వామి అనుగ్రహం అపారంగా ప్రసరిస్తుంటుంది కనుక నేటికి కూడా వాళ్ళకి ఇష్టమైన రూపంలో స్వామి దర్శనం ఇస్తుంటారు. అక్కడ తపస్సు రూపంలో వెతికేవాడికి పరమాత్మ అంతటా ప్రత్యక్షం అవుతాడు. వెతకం, తపస్సు అంటే వెతకడము. ఎందెందు వెతకి చూచినా అందందేగలను ప్రహ్లాదు అంటే వెతకి చూడడం అంటే తపస్సు. తప్పించాలి, పరమాత్మ కావాలని తప్పించేవాడే పరమాత్మ ఎక్కడ ఏదో ఒకటి దానికి అది విషయం ఏముంటుంది కదా. అందువల్ల అక్కడ గండకీ, ఇప్పుడు గండకీ అంటే దాని అసలు పేరు చక్ర నది. చక్ర నది అని పేరు పెట్టారు. యత్రాశ్రమ పదాన్యుభయతో నాభిభి దృశచక్రై చక్ర నదీ నామ సరిత్ ప్రవర సర్వతః పవిత్రీకరోతి. సరిత్ అంటే నది అన్న, సరిత అని పేరు పెట్టుకుంటారు ఆడవాళ్ళు కొంతమంది. సరిత అంటే నది సినిమా ఉంటుంది కదా. అందువల్ల ఆ నది కాస్త నదుల్లో ఉత్తమమైన నది. ఆ నదికి రెండు వైపులా కూడా నాభి వంటి చిహ్నం ఉన్నటువంటి చక్రాకార సాలగ్రామాలు ఉంటాయి. గండకీ నదిలో సాలగ్రామాలు దొరుకుతాయంట. విష్ణు శిల సాలగ్రామం అది గండకీ నదిలో దొరుకుతుంది. సింహాచల క్షేత్రం వెళ్ళి చూస్తే స్వామి మూల విరాట్ దగ్గర పక్కన పళ్ళల్లో ఓ 10-15 సాలగ్రామాలు ఉంటాయి. అవి నృసింహ సాలగ్రామాలు. అది సాలగ్రామాల్లో బోర్డు ఉన్నాయి. మళ్ళీ విష్ణు సాలగ్రామం, నృసింహ సాలగ్రామం. అంటే సాలగ్రామం అది సహజంగా విష్ణువుని తనలో నింపుకున్నటువంటి రాగేది. ఇక సాలగ్రామం ఉన్నప్పుడు వేరే విష్ణు ఫోటో పెడితే ఒకరు దానికే పూజ, దానికే నైవేద్యం, దానికే. అంటే భగవానుడి యొక్క సంపూర్ణ విభూతి అందులో ఉంటుంది. ఇవన్నీ గండకీ నదిలో దొరుకుతాయి కనుక ఆ నదికి అటు ఇటు కూడా సాలగ్రామాలు విశేషంగా విరాజిల్లు ఉన్నాయట. అక్కడ అంతా కూడా చాలా ఋష్యాశ్రమాలు అన్నీ ఉన్నాయట. అలాంటి ప్రాంతం సరే ఎలాగో నదీ స్థానం కనుక నదీ తీరం అంటే చాలా పవిత్రమైంది. సో ఒక చక్కటి అనుకూలమైన ప్రదేశం తపస్సుకి. ఈయనకి తపస్సు చేసే హృదయం ఉంది. దాని అక్కడ వెళ్ళి ఆ కులహాశ్రమంలో దానికి సంబంధించినటువంటి ఒకనొక వనం, ఉపవనం అంటే చుట్టూ ఉన్నటువంటి అనేక వనాలు ఉంటాయి. అందులో ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని శ్రీహరిని ఆరాధన ప్రారంభించాడు. రోజు కూడా స్వామి యొక్క మూర్తోడు పెట్టుకున్నాడు ఆయన. దాన్ని ఆ నదీ జలాలు అక్కడి నుంచి తెచ్చుకుని తీసుకొచ్చి దానికి కాస్త అభిషేకం చేసుకోవడం. అంటే చెప్పిన తపస్సు అనగానే కేవలం ఒకటే కార్యం కాదు. పూజ, జపం, ధ్యానం, కొంతసేపు సంకీర్తన, కొంతసేపు అధ్యయనం, కొంతసేపు సత్సంగం చేయడం, 10 మంది ఉన్న వాళ్ళతో లైక్ మైండెడ్ పీపుల్, ఇవన్నీ కలబోస్తూ తపస్సు. పార్వతీదేవి కూడా ఇలాగే చేసింది. చూస్తూ తెలుస్తున్న స్వామివారి కోసం తపస్సు చేసి ఇవన్నీ చేసింది. అంటే కేవలం ఒకే కర్మ అంటే మనసుకి విసుగు వస్తుంది. ఎందుకంటే మనసు ఒకటే కావచ్చు, దానికి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి. సో అన్ని ఇంద్రియాలని ఉపయోగించాలి. వాక్కు ఉన్నందుకు మాట్లాడాలి, కళ్ళు ఉన్నందుకు స్వామి రూపం చూడాలి, చేతిలో ఉన్నందుకు అర్చన చేయాలి, కాళ్ళు ఉన్నందుకు కొంతసేపు కాస్త ఆ వనాల్లో కాస్త అక్కడ ఏమైనా మంచి ప్రదేశాలు ఋష్యాశ్రమాలు ఉండాలి, వెళ్ళి వాళ్ళు దర్శనం తీసుకురావాలి. ఇవన్నీ చేయడం వల్ల అన్ని ఇంద్రియాలు పవిత్రం అవుతాయి. ఇన్ని ఇంద్రియాల ద్వారా మనసు ప్రయోజనం. మనసు అంటే కేవలం ఒక ఇంద్రియమే కాదు, 10 ఇంద్రియాలు. ఇన్ని చేస్తేనే కేవలం అవధానం కూర్చోబెట్టి ధ్యానం అంటే విసుగు వస్తుంది.
మరి మీరే ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఎవరైనా ఒక ప్రసంగం చేస్తుంటే చెవులతో వినాలి, అప్పుడు చెవులు పవిత్రం అవుతాయి. ఇలా అక్కడ ప్రసాదం పెడితే తినాలి, నాలుగు పవిత్రం అవుతుంది. దీని సిద్ధంగా ఉంటాం మనం. అది తెలుసు, ఈ వెనుక వెలక్కలే వెళ్ళింది కదా. ఏదో మొత్తం మీద. ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక మంచి కార్యం జరిగితే అక్కడ ఉన్న దేవతా శక్తి ప్రసాదంలో పెడుతుంది. ఏదో స్వామి 4వ అధ్యాయంలో చెప్పాడు, మనం కూడా చెప్పుకున్నాం. 12 యజ్ఞాలు చెప్పి ఈ యజ్ఞాల్లో ఒక యజ్ఞమైనా ఆచరించే వాడి ఇంట్లో ఇంత పదార్థం తినని వాడికి ఈ లోకంలో శాంతి అన్నది ఉండదు. యజ్ఞం చేసే చేయనివాడికి ఎలా ఉండదు వేరే సంగతి. మనం చేయకపోయినా చేసేవాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో ఏదో ద్రవ్యం పుచ్చుకుంటుంది, ఆ ద్రవ్యాల్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది. అందుకు నైవేద్యం పెట్టడం చేస్తారు. మన అదృష్టం బాగుండి వాడికి ఇచ్చేయడం ప్రసాదం, అది తింటే అందులోకి భగవత్శక్తి ప్రవేశిస్తుంది. దానివల్ల పవిత్రం అవుతాం అని 4వ అధ్యాయంలో స్వామి చెప్పాడు, మనం చెప్పుకున్నాం. మొత్తం మీద ఈ విధంగా రకరకాల పత్రాలు, పుష్పాలు అడగటం ఇంక రోటే ఉంది. తులసి దళాలు నేనంటూ స్వామి కాస్త ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఏం తింటున్నాడో ఆయనకేమో నైవేద్యం పెడతాడు. కందమూల ఫలాలు ఓ వంట మనిషిని పెట్టుకుని ఇంకా రకరకాల బిర్యానీలు ఇవేమి అవి చేస్తుంది. సాత్విక జీవితం, ఏదో సావు రాకుండా ఆపుకోవడం అంతే. అంటే 4కి అక్కడతో అయిపోయింది. వానప్రస్థంలో కడగానే 4 కాస్త ప్రస్తు పలకాలి. చాలు 60 ఏళ్ళు జీవితం తిరిగి 4. ఇప్పుడైనా దాని కాస్త సరిగ్గా మనసకపోతే ఇది జన్మలు చూపించారు. అందులో కందమూల ఫలాలు అవి కూడా ఏవి దొరికితే అవి. భగవంతుడు కూడా మనం ఏం తింటే అవి పెట్టమని చెప్పాడు అంతే. అంతేగాని ఏదో పరమాణం కంపల్సరీ ఎక్కడ ఏ పురాణంలో ఉండదు చూడండి. మనం తినేదే కానీ వాడికి పెడతాం, మన వైభవం అది. సో తప్పే ఉంది, వాడు చూపించిందాం కదా. సో కందమూల ఫలాలు ఇవన్నీ ఈ ప్రభావం చేత ఆయన అంతఃకరణలో ఆల్రెడీ విషయాభిలాషలు పోయినాయి. ఇప్పుడు ఏవైనా ఇంకా కొద్దిగా బీజప్రాయంగా ఉన్నా అవి కూడా పోతున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా జ్ఞానప్రాప్తి సిద్ధమైపోతున్నాడు. దగ్గర పడిపోయాడు, చాలా దగ్గరికి వచ్చాడు. 98 దగ్గరికి వచ్చాడు. 99 100 కదా. విషయాభిలాషలన్నీ విడిపోతున్నాయి. క్రమంగా ప్రశాంత చిత్తత అంటే ఆయన గారు శాంతిగా ఉండడానికి రెండవ వస్తువు అవసరం లేదు. ఆయన గారి ఆ స్థితి పొందాడు, ఆ స్థితి పొందాలి. నిత్యతృప్తో నిరాశ్రయ భగవద్గీత మాట. మరొక దాని యొక్క సహాయం లేకుండానే మనం తృప్తిగా ఉండాలి. RX 100కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, శ్రీదేవి మొదలుపోతు సినిమా ఇవన్నీ అంటే మన శాంతి దాని మీద ఆధారపడింది. నిరాశ్రయ కాదు, ఆశ్రయ తృప్త క్షణాల్లో పోతుంది కదా. అలా కాదు, మన వల్లే మనం నిత్యతృప్తి పొందాలి. నిరాశ్రయ నిత్యతృప్త నిరాశ్రయ, ఇది జ్ఞాని లక్షణం. ఆయన గారు హాయిగా ఉండడానికి రెండో వస్తువు ఉంటే తలపై హాయిగా ఆయనతో ఆయన రమిస్తూ ఉంటాడు. ఆ స్థితికి వచ్చేసరి మహానుభావుడు కాస్త అంటే భార్య వెళ్ళిందో లేదో కూడా ఇక్కడ లేదు. ముందుంటే ఆవిడ సేవలు అందించింది చెబుతారు, ఆ విషయం లేదు. లేదు ముందే వెళ్ళిపోయిందో మహాతల్లి తెలియదు, ఆ విషయాలు ఏం ప్రస్తావించారు. మొత్తం మీద నియమపూర్వకంగా భరతుడు కాస్త భగవానుడికి భగవంతుడికి పరిచర్యలు చేస్తున్నాడు. భక్తిభావం కాస్త క్షణక్షణ నుంచి పెరిగిపోతుంది. హృదయం కాస్త సేమ్ ఇందాక చెప్పినట్టుగా ధ్రువుడికి వస్తున్న భావాలు ఎందుకు వస్తున్నాయి. హృదయం ద్రవీభవిస్తుంది. మధ్య మధ్యలో పూజ చేయలేక ఆగిపోతున్నట్ట. అంటే స్వామి యొక్క అనుభూతి కలుగుతుంది. ఉపచారాలు కాస్త వరుస మారడం, ఉపచారం మధ్యలో ఆగిపోవడం అలా జరిగితేనే పూజ నిజంగా జరిగింది. 16 వరుసలు అయిపోతే సరే అదో రకమైన పూజ. శృంగేరి పీఠాధిపతి ఇప్పుడున్నాయనకి ముగ్గురు, ఇప్పుడున్నాయన ముందాయన నృసింహభారతి తీసుకోవాలి. ఆయన మధ్యలో పూజ చేస్తూ ఉపచారం అమ్మవారికి అలా తిరిగిస్తూ చెయ్యిలా ఉండిపోయింది. మళ్ళీ వారం రోజుల తర్వాత లేచేవాడు. అయిపోయింది పూజ వెళ్ళొచ్చాడని చెప్పి కరెక్ట్గా ఆయన మధ్యలో లేకపోవడం. మళ్ళీ 6 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ఆయన దేహం మీద ధ్యానం వచ్చింది. అంటే అమ్మవారు తింటుంది తినకుండా శారద తింటుంది తినిపిస్తున్నాడు ఆయన. అయితే కదా ఉండబెట్టు ఇంకా చేసి తింపడానికి కూడా లేదు, అవకాశం లేదు. అమ్మవారు ముట్టుకోకూడదు. మళ్ళీ ఆయనే వెనక్కి వస్తారు. ఊపిరి చూస్తే ఆడుతుంటుంది, మనిషి ఎలా ఉంటుంది. అలాంటి మహాత్ములు రచించిన భారతదేశం సామాన్యం. సో ఆ అనుభవాలన్నీ కూడా ఈ మహాత్ములు కలుగుతున్నాయి. దాంతో ఆనందాతిరేకంలో తనువు కాస్త వెగురుపాటు పొందుతోంది. సంతత ధారగా ఆనందాస్తుడు కాస్త ఆయన దృష్టి అంటే భగవంతుని రూపం చూద్దామన్న కళ్ళు కాస్త నీళ్లతో మునిగిపోతాయి. ఏది ఎంత తుడుచుకున్నా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్లలో మధ్యలోంచి దేవుని చూడలేకపోతుంటే పాపం. అంటే లోపల ఆ భావన ఆ ధారకి ఈ ధార ఆగిపోతుంది. ఇంకేమిటి చూస్తాడో రూపం చూడలేకపోతుంది మహానుభావుడు. మొత్తం మీద ఆయన యొక్క చరణారవిందాలను ధ్యానిస్తూ నిశ్చలమైన భక్తి యోగంలో మునిగిపోతున్నాడు. ఇంకా భోజనం, ఉదయం భోజనం రాత్రి భోజనం అయిపోతుంది, రాత్రి కాస్త పగలైపోతుంది. ఇంకా పగలు రాత్రి భేదం పోయింది. ఇది గొప్ప దశ. అంటే ఇప్పుడు మనం సాయంకాలం ఉన్నామా, మన బుధవారమా లక్ష్మీవారం వాళ్ళు పూజ కూర్చుంటే మళ్ళీ లేచి బుధవారం కూర్చున్నాం, మళ్ళీ వాళ్ళు శుక్రవారం శనివారం రోజు క్యాలెండర్ ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు.
అంటే వీళ్ళకి కాలమే స్పృహ లేదు నాకు. మనమే తెల్లారి ఆదివారం అన్నాం అనుకోండి, బాగున్నాను. ఇంకా మన కాలస్పృహ, దేశస్పృహ ఇంకా ఏం వండుతున్నావు, ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మనం చాలా చాలా దూరంలో ఉన్నాం. వాళ్ళే చెప్పాలి, ఏంటి వాళ్ళు లక్ష్యవాదం ఇంకా ఉదాహరణలో ఉన్నారన్న. లక్ష్యవాదం తగ్గుతూ రావాలి. వీటి మీద ఏవైతే ఒకనాడు పోషించుకున్నా ఒకనాడు తగ్గుతూ రావాలి. ఇవి తగ్గితే అది పెరుగుతుంది. అన్ని లోపల దూరుకోవాలంటే అవ్వదు. ఒకసారి పరమాత్మ దూరాక ప్రపంచంలో ఇవన్నీ ఒకటి వదిలేయాలి. నడిచేది నడుస్తుంది, పోయేది పోతుంది, వచ్చేది వస్తుంది. ఇది ఏం కాదు పోవాలంటారు. అన్నీ ఒక రకమైన నెమ్మదితనం రావాలి. మనకు పరిగెట్టం 20లో, పరిగెట్టం 30లో, పరిగెట్టం 40లో, 560 వచ్చింది. ఇంకా అందులో పరుగులు కూర్చోవాలి. ముందు దేహం కూర్చోబెడితే మనసు కూర్చుంటుంది. మన దేహాన్ని కూర్చోబెట్టే మనసు కూర్చోవాలంటే ఎలా కూర్చుంటుంది? గ్లాసు కాదు, నీళ్లు కదలకుండా ఉండాలంటే గ్లాసు కదలకుండా ఉండాలి. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. అందువల్ల ఆ బుద్ధి ఒకసారి